వచ్చింది ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య. డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్ళి నేను చేశాను, నువ్వు చేసామో లేదా అదంతా అది కాదు, కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత మన పడిందో. ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ ఈ వద్దనుకున్నా గోపీనాథ్ వద్దనుకుంటే 20 ఏళ్ళలో డైవర్స్ తీసుకునేవాడు కాదా? తీసుకునేవాడే కదా. డైవర్స్ చేస్తే వచ్చేసేది కదా. ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు తీసేసి శాంతం నువ్వేమో అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగచాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేమేం బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా చాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇదేంతో చేస్తున్నారు, ఏముంది, టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు, అసలు అంత హీనంగా నా పెట్టినట్టున్నారు కాళ్ళు బట్టి టికెట్లు తీసుకోవటం పెట్టి. నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైన్లో చెప్పారు, కాళ్ళు పడితే కేసీఆర్ కాళ్ళ మీద పడితే కేసీఆర్ గారు కాళ్ళ మీద పడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పన్నారు. కేసీఆర్ గారు కాళ్ళ మీద పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ లైన్లో ఆయనతో మాట్లాడతాను నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది, ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదో? అంత హీనపరచడం అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి? గోపీనాథ్కి ఉన్నది లేదు, డబ్బు ఏమో అడిగారా? నాకు తెలియదు. అసెంబ్లీలో మాట్లాడితే మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పలేకపోయాను.